ఏం చేశాడని తెలుసుకోవడమే. ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను. సార్ సుభాష్ బెంగళూరుకి వెళ్లిన టోల్గేట్ ఫుటేజ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్. నేనేమన్నా పిచ్చానా? నా కళ్ళ ముందు వాళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. ఎవరో మీకు కావాల్సిన ఇద్దరు కనిపించకుండా పోయారు. నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, చంపేశావా? మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను. అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. నాకేం తెలుసు సార్. రే సుభాష్, నువ్వు ఒంటరి వాడివి, అతను నా కస్టడీలో నువ్వు ఏవి. నేను ఒంటరి వాడినే, కానీ పబ్లిక్. మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా, ఏం అంటారు? నిన్ను సార్, ఆ కుర్రాళ్ళ ఫోటో సీతంతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచా? ప్రాణాలతోనేగా ఉన్నాడు. వాడికి ఏమన్నా అయిందనుకో. ఏంటి సరేనా? బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి? ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు. టార్చర్గా ఉంది. ఇది చాలదన్నట్టు కెమెరాలు ఒకటి. చేసి సార్, ఆ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పండి. నేను వీడితో మాట్లాడాలి. ఏంటి కెమెరా ఆఫ్? సార్ చెప్తున్నారుగా. గుడ్. నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేయగలను. ఒకడిని ఒక్కసారే సార్ చంపగలరు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. కానీ ఇప్పుడు నా తల్లోంచి ఒక్క వెంట్రుక రాలినా వాళ్ళిద్దరూ రాలిపోతారు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు. ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారులో కాలడం కూడా యాక్సిడెంట్ అని ఆయన మీడియాతో చెప్పాలి. బ్లడీ మీడియా ముందుకెళ్ళి నన్ను మాట్లాడమంటావా? ఎంత ధైర్యం నాకే ఆర్డర్ వేస్తావు? నాన్సెన్స్. ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది. కుదరదు, కుదరదు, మాట్లాడ కుదరదు. ఏం చేస్తావా? ఏం చేస్తావు? జేసీ సార్, నా చేతిలో 2 చీమలున్నాయి. అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా. మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా. సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు, సమాధానం చెప్పే స్థానంలో నేను లేను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ సుభాష్. ఆ చీమలెవరో మీకు అర్థమైందిగా. చేసి సార్, ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. సో లెట్ మీ హ్యాండిల్ ఇట్. నీకేం కావాలి? ఇదిగో కృష్ణమూర్తి. నన్నా? నీ పేరే కదా కృష్ణమూర్తి. నువ్వు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ 2 పట్రావయ్యా. చాలా రోజులైంది ఆ కడుపు నిండా తిని. ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించొద్దా? వీళ్ళిద్దరికి మీ కొడుకులు ప్రాణాలంటే లెక్కలేదనుకుంటా. చేసి సార్, ప్లీజ్ ప్లీజ్. మూర్తి సార్, ఇదిగో విషం కిషం కలిపేకు, చీమలు చేస్తాయి. అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ చేయి. జేసీ సార్ ఇంటర్వ్యూ చూడాలి కదా. ఎస్ ఎస్ ఎస్. ఈ బిల్డింగ్ కార్ ఫైర్ యాక్సిడెంట్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ చనిపోయిన సంఘటన మీద క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. అది కన్ఫర్మ్డ్ గా ఒక ఫైర్ యాక్సిడెంటే. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎగ్జాస్ట్ పైప్ లో ఆయిల్ లీక్ అయింది. ఆక్టేన్ పెట్రోల్ ని యూజ్ చేశారు. అందువల్లే కార్ ఫైర్ అవగానే మేము కంట్రోల్ చేయలేకపోయాం. ఏ రీజన్స్ మీద సుభాష్ ని అరెస్ట్ చేశారు? మీరు? సుభాష్ గారి లాయర్ ని. ఆయన ఎయిర్పోర్ట్ లో గన్ పాయింట్ ని పెట్టి అరెస్ట్ చేశారు. ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్? ఎఫ్ఐఆర్ డీటెయిల్స్? మీరు మీడియాకి కాకపోయినా నాకు సమాధానం చెప్పి తీరాలి. అతన్ని
2 కిడ్నాపింగ్ కేసులో సస్పెక్ట్ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది. ఇదేనా ఎంక్వైరీ? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేరా? నేను ఆయన మీట్ అవ్వాలి. రేపు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏదన్నా అక్కడ మాట్లాడతాం. ఆవిడ నా లాయర్, ఏం చేయలేరు. మూర్తి. ఎస్ సార్. మీడియా వాళ్ళు స్మెల్ చేయడం మొదలెట్టారు. ఇక నుంచి మనం ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాడిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన కస్టడీలో ఉంచుకునే ఎంక్వైరీ చేయడానికి 1 వీక్ టైం డిమాండ్ చేయండి. ఓకే సార్. లెట్ మీ సీ హౌ దిస్ బ్లడీ ఫెలో ఎస్కేప్స్. ఇప్పుడు చెప్పు, నా కొడుకుని ఎక్కడ తెచ్చా? నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు? అవును, ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి? దీపక్, దీపక్, మైసన్, దీపక్, గొడవ పడకూడదు. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో వాళ్లే విన్నారు. 9952012998. 9 నెంబర్లే చెప్పా. ఆ ఒక్క నెంబర్ అయినా కనిపెట్టండి. దీపక్, నేను డాడీని. డాడీయా? నీ అబ్బారే, నీకోసమేరా ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా. నాకు 5 ఏళ్ళప్పుడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయావుగా. రాంగ్ నంబర్. హలో, క్రిస్టి, అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా అడగొచ్చుగా. అదేంటి క్రిస్టి అని? హలో క్రిస్టి, అరే డాడీ రా. నువ్వారా? Hey, where's my son Deepak? హీఈస్ ది విన్నర్. క్రిస్టి ఫస్ట్. క్రిస్టి, డాడీని మాట్లాడుతున్నాను రా. నంబర్ క్రిస్టి. అంకుల్, Hey Christy, don't panic. అంకుల్, సుభాష్ అనుకున్నాను అంకుల్. ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడున్నావు? క్రిస్టి. ఫోన్ వాడికివ్వు. క్రిస్టి, డాడ్, భయంగా ఉంది డాడ్. రే భయపడకు. ఎక్కడున్నారా? వాడిని నేను చెప్పేది మాత్రం వినమను. నేను చెప్పేది మాత్రం మీరు. చాలా చీకటిగా ఉంది డాడ్. వాడిని 2 సార్లు క్లాప్ చేయమను. 2 సార్లు క్లాప్ చేయి. క్లాపా? డాడ్, లైట్ వెలిగే డాడ్. దీపక్ అక్కడ ఉన్నాడా? అడుగు వాడిని అడుగు. దీపక్ ఉన్నాడా? అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది. అది తీసుకుని నేను చెప్పినట్టు చేయమను. నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడనుకో, నెక్స్ట్ సెకండ్ ఉన్నాడు. అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు. ఎస్ డాడ్. అది తీసుకుని బయటకు వెళ్ళు. డోర్ కి నెంబర్ లాక్స్ ఇచ్చేసింది డాడ్. నంబర్ లాక్క. అదే 4455. 4455. డోర్ ఓపెన్ అయింది డాడ్. నువ్వు ఎక్కడున్నావు? సంవేర్ నియర్ ఎయిర్పోర్ట్ డాడ్. వాడిని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళమను. అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది. నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళు. మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక మీద బయలుదేరే అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చెక్ చేయండి. క్రిస్టి, లోపలికి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? గేట్ 3 దగ్గర ఉన్నా డాడ్. గేట్ 1కి వెళ్ళమను. నేను గేట్ 1 దగ్గరికి వచ్చేసాను డాడ్. వాట్ నెక్స్ట్ చెప్పు. ఆ బ్యాక్ సైడ్ జిప్ లో ఒక ఐడి కార్డ్, వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది. వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళమను. లోపలికి వచ్చేసాను డాడీ. ఇప్పుడేం చేయమంటావు? చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను. తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను. నువ్వు లోపలికి వెళ్ళిపోయావా? ఎస్ డాడీ. నిన్ను ఎవరన్నా ఫాలో అవుతున్నారేమో చూడు. నో డాడ్. పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ ఉన్నారుగా. ఉన్నారు డాడ్. సో యు వర్ సేఫ్. నువ్వు అక్కడే ఉండు. ఇంకో 10 నిమిషాల్లో మనోళ్ళు సేఫ్ గా తీసుకెళ్తారు. ఓకే డాడ్. తప్పు చేస్తున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నా కొడుకును కుక్కలా తిప్పావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చెప్పేది విను. డే, ఆపరా. నువ్వు చెప్పేది నేను విన్నా. నా కొడుకు ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉన్నాడు. డాడ్, ఏమైనా సరే వాడిని వదిలేయకండి. అక్కడే చంపేయండి.
క్రిస్టి క్రిస్టి ఏంటా సౌండ్ ఆ బీచ్ సౌండ్ ఏంటి క్రిస్టి